హలో గైస్, నేనైతే కనుక అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ మనం ఎలిమినేషన్ గురించి మాట్లాడుకున్నాము. కానీ ఇప్పుడు వచ్చిన అప్డేట్ చూస్తే అరే అదేంటి అలా జరిగింది, మనం అనుకున్నది ఒకటైతే కనుక జరిగింది ఒకటి కదా అన్నట్టయితే కనుక అనిపించింది. ఎందుకు అని అంటే నిన్న ఆల్రెడీ మనకు డేంజర్ జోన్లో మాధురి గారు అండ్ గౌరవ్ గారు వీళ్ళిద్దరూ ఉన్నారు అని చెప్పేసి అనుకున్నాము. సో వీళ్ళిద్దరిలో ఎవరు వెళ్ళిపోతారు అని అనుకుంటే మనం 99% కూడా గౌరవ్ వెళ్ళిపోతాడు, మాధురి సేవ్ అవుతారు అని అనుకున్నాం. ఎందుకు అని అంటే అక్కడ కూడా రీజను, మన తనూజ తన పవర్ కార్డ్ని యూజ్ చేసి మాధురిని సేవ్ చేసిద్ది అని మనం ఎక్స్పెక్ట్ చేసాము. బట్ చాలా అన్ఎక్స్పెక్టెడ్గా అసలుకి తనూజ పవర్ కార్డ్ యూజ్ చేయలేదు. ఎందుకు యూజ్ చేయలేదు ఏంటి, బాండ్ బాగానే ఉండిద్ది వాళ్ళిద్దరి మధ్యలో. అండ్ వాళ్ళిద్దరూ ఏ మాటకైనా సరే కరెక్ట్గా నిలబడి ఉంటారు, ప్రియారిటీస్ కూడా వాళ్ళిద్దరికీ ప్రాపర్గానే ఉన్నాయి కదా. మరి ఎందుకు మాధురికి అసలుకి పవర్ కార్డ్ అనేది యూజ్ చేయలేదు, సేవింగ్ పవర్ ఉన్నా కానీ అయితే అనిపించింది. అప్పటికి నాగార్జున గారు అడిగారు పవర్ కార్డ్ యూజ్ చేస్తామని, బట్ నేను యూజ్ చేయను అని చెప్పేసింది. నేను ఒక్కసారిగా అరే అంత డెసిషన్ ఎలా తీసేసుకుంది అని అనుకున్నాను. బట్ కానీ తన డెసిషన్ వల్ల, తనుజ డెసిషన్ వల్ల ఆడియన్స్ కానీ, నాగార్జున సార్ కానీ, లేకపోతే మాధురి కానీ చాలా హ్యాపీ అంటే లైక్ మాధురి గారు చెప్పారనమాట, ఏమని, నా కోసం అయితే కనుక నువ్వు పవర్ కార్డ్ యూజ్ చేయొద్దు అండ్ అంతే అని చెప్పేసి అన్నారు. సో తనుజ ఆమె చెప్పిన మాటకి కట్టుబడి ఇంకా తనకి సేవ్ చేయాలి అని అనిపించినా సరే తన కార్డు తన కోసం అయితే యూజ్ చేయలేదు. సో ఆ విషయంలో మాత్రం తనుజ అందరికీ ఇట్లా ఒక హై పొజిషన్లో ఉందన్నమాట. ఎందుకంటే ఎవరైనా వాళ్ళు చెప్పినా సరే లేదు నాకు ఉండాలి నేను చేసేస్తాను అని చెప్పేసి కొన్నిసార్లు మాట తప్పుతారు. బట్ తనుజ మాత్రం మాధురి గారు చాలా గట్టిగా చెప్పారు, నా కోసం అయితే వాడొద్దు, ఉంచు నీ దగ్గర సేవింగ్ పవర్ అని చెప్పేసానని. సో అందుకని తనుజ మాత్రం ఈరోజు మాధురి గారికి అయితే యూజ్ చేయలేదు. సో ఆమె దగ్గరికి ఇంకా సేవింగ్ పవర్ అలానే ఉంది. ఈ 8th వీక్ ఎలిమినేషన్లో అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది. యాక్చువల్గా ఫస్ట్ ఎక్స్పెక్టెడ్, బట్ సేవింగ్ పవర్ ఉంది కాబట్టి మనం అన్ఎక్స్పెక్టెడ్గా అవుతుంది అని అనుకున్నాము. కానీ ఈసారి మాత్రం అలా జరగలేదు. చాలా బిగ్గెస్ట్ ట్విస్ట్ లాగా అనిపించింది నాకైతే తనుజ విషయంలో, ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకున్నారు కాబట్టి. సో ఈ 8th వీక్ ఎలిమినేషన్ అయితే కనుక మాధురి గారు ఎలిమినేట్ అయిపోయారు. సో ఇక్కడ నుంచి తన సేవింగ్ పవర్ తర్వాత ఎవరికి యూజ్ చేసిద్ది అండ్ తర్వాత ఎలా ఉండిద్ది అని అయితే కనుక మళ్ళీ మనం డిస్కస్ చేద్దాము నెక్స్ట్ ఎపిసోడ్స్లో. సో ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్.